చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:17లో పాతవి గతించెను, సమస్తము నూతనమాయ. పాతవి ఏమైపోవాలి? గతించిపోవటం అంటే ఆనవాళ్ళు కూడా దొరకవు. గతించిపోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆనవాళ్ళు కూడా దొరకవు. అలా పాత విషయాలన్నీ ఇక గతించిపోయి కొత్త విషయాలుగా, కొత్త మనసు కలిగిన వారిగా మనిషారు. కొంతమంది ఇళ్లల్లో ఇప్పటికీ ఇత్తడి పాత్రలు, అలాగే రాగి పాత్రలు ఉంటాయి. కొంతమంది అందరి ఇళ్లలో ఉండలేదులేండి, పాత ఇళ్లలో వాళ్ళు అయితే ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉంటాయి. కాగులు ఎన్ని ఉంటాయి. వాటిని మనం అప్పుడప్పుడు ఏం చేస్తాం చెప్పండి? తెల్లగా. మా చిన్నతనంలో మా అమ్మ మా ఇద్దరికి పని చెప్పేది, నాకు మా అక్కకి. మా అక్క పని ఏంటంటే చింతపండు మనం వాడతాం కదా, వాడిన తర్వాత చింతపండు మిగిల్చుతారు ఇళ్లలో. ఎందుకంటే పెద్ద కుటుంబాలు కదా, చింతపండు ఎక్కువ వస్తుంది. అది ఆ పిప్పిని మా అక్కకి ఇచ్చి ఆ బిందెలన్నిటికీ పట్టించాలి. నా పని ఏంటంటే ముగ్గు దొరికేది ఆ రోజుల్లో, నావు ముగ్గు లాంటి ముగ్గు దొరికేది. మరి వస్తుందో లేదు ఇప్పుడు తెలియదు, అప్పుడు వచ్చేది. ఆ ముగ్గు తీసుకొని, అనుకొండ ముగ్గు అంటారు దాన్ని, తీసుకొని మొత్తం బిందెలకు పట్టచ్చాలి. నేను అంటే పచ్చి మీద ఆరబెట్టాలి కాసేపు. ఆ తర్వాత కొబ్బరి పీసుతోటి తోమాలి. ఎలా కనపడాలంటే మా అమ్మ అంటది, తెల్లగా రావాలి రోయ్, లేకపోతే మళ్ళీ తోమాలి. మన పళ్ళు చూసుకోండి ఒకసారి, ఎట్టుంటాయో, తెల్లగా ఉన్నాయా? ఎంత దోమినంతే ఉంటాయి, ఏందో అర్థం కాదు. అసలు ఒక్కొక్క పళ్ళు నోరు తెరిచి కనుక అద్దం పెట్టి చూస్తే ఎలాగుంటుందండి? తూ అని ఉమ్మేయాలన్నట్టుంటాయి. మూతి మూసుకొని ఉంటున్నాం కాబట్టి ఏం అర్థం కావట్లా. తెరిస్తే కానీ అర్థం కాదు బతుకులాంది. ఏం చేశానండి? మొదట చింతపండు పూసి, తర్వాత ఎనుకొండ ముక్కు పూసి, ఆ తర్వాత పీసేసి దాన్ని పర 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 తోమాలి. తెల్లగా మెరిసిపోతూ ఉండాలి. కంచు కూడా ఉన్నాయి మా ఇంట్లో. రాగి, ఇత్తడి, వెండి, కంచు 4 వస్తువులు ఉన్నాయి మా ఇంట్లో. నేను తినేది వెండి పళ్ళెంలోనే భోజనం. దేవుని ప్రేమించిన పిల్లలు ఆ రోజుల్లో సంపాదించి పెట్టారు పూర్వీకులు. అవన్నీ ఉండిపోయాయి అలాగే. అయితే ఈ రోజున ఎవరు కొనుక్కోవట్లయి. ఇత్తడి బిందెలు ఇప్పటికీ అక్కడ పల్లెటూరులో కొన్ని చోట్ల ఈసారి ఇచ్చేటప్పుడు ఇత్తడి బిందెలు ఇస్తున్నారు, కొనుక్కెళ్తున్నారు. అలాగే సారి కోసం ఒక పెట్టె, అది కూడా కొనుక్కెళ్తున్నారు పల్లెటూరులో. కావడిలో పెట్టుకొని అన్ని సామాన్లు తీసుకుపోతారు. ఈరోజు లారీలు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి. ఆ రోజుల్లో మనుషులే మోసుకెళ్ళేవాడు. ప్రియులరా, ఎందుకు ఆ విషయం చెప్పాల్సి వస్తుందంటే, అది ఎలా రావాలి? తెల్లగా రావాలి. తెల్లగా రావాలంటే ఏం చేయాలి? దాన్ని బాగా రుద్దాలి. అదేదో ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో అయిపోదు ఆ పని, చాలాసేపు పడుతుంది. అలాగే మనం ప్రార్థనలో మన హృదయం తెల్లబడాలి అని అంటే వాక్యముతో అనే ఉదకముతో మనం స్నానం చేయాలి అంటే ఆ పాత నలుపంతా పోవాలి, పాత పాపమంతా పోవాలి. ఇక కడగబడ్డాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం దాకా రాయబడినట్టుగా ఏమండి, యేసు రక్తములో మన పాపములు కడగబడాలి. ఇప్పుడు నూతనంగా కనపడతాం. పాతవి ఏమవ్వాలి? గతించాలి. సమస్తము నూతనం. ఏమేమి నూతనం అవ్వాలో కొన్ని మాటలు మనం చెప్పుకొని ముగించుకున్నాం. ఎఫ్సి పత్రిక
4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ పత్రిక. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా పుట్టినటువంటి వారమై నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ స్వభావం రావాలి? కొత్త సంవత్సరంలో కొత్త స్వభావం రావాలి. పాతవి గతించాలి, సమస్తం నూతనం అవ్వాలి అన్నట్టుగా నీ పాత బుద్ధులు, పాత చేష్టలు, పాత ఆలోచనలు, పాత అబద్ధాలు, పాత మోసాలు, పాత క్రియలు, పాత వెనకబాటుతనాలు, పాత కన్నింగ్ నేచర్స్, ఏమండి మరి పాతగా దేవుడు బైబిల్లో చెప్పిన వాటికి విరుద్ధంగా ఏమేమైతే నీలో ఉన్నాయో అవన్నీ పోవాలి. కొత్త స్వభావం రావాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:10. ఏం చేయాలంట? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. నువ్వు క్రీస్తు బిడ్డవి అయితే క్రీస్తులాగానే బతుకు. నువ్వు సాతాను బిడ్డవి అయితే సాతాను బిడ్డలాగానే బతుకు. నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉండద్దు. అంటే అటు ఇటు ఉండబాకు. అటు ఇటు ఉంటే ఏమంటున్నాడు దేవుడు? ఉమ్మేస్తానంటున్నాడు. కాబట్టి ఉమ్మేయించుకునే స్థితి ఎందుకు మనకి? ఉంటే ఇటు ఉందాం, లేకపోతే అటు ఉందాం. రాజుల గ్రంథంలో ఎలియా అంటున్నాడు కదా, 2 తలంపుల మధ్య ఎంతకాలం ఉంటారు? ఈయన దేవుడైతే ఈయన ఆరాధించండి, బయలుదేవతనైతే బయలుని ఆరాధించుకోండి. ఎందుకు 2 మనసులు ఎందుకు నీకు? స్వచ్ఛంగా ఉండు. క్రైస్తవులు అంటే క్రైస్తవులాగానే ఉండు. క్రైస్తవులు వీళ్ళు అని చెప్పించుకునేటట్టుగా నడక ఉండాలి, మాట ఉండాలి, చూపు ఉండాలి, ప్రవర్తన ఉండాలి. దాన్ని ఏమన్నారు ఇక్కడ? స్వభావాన్ని మార్చుకోవాలి. కీర్తన 119వ కీర్తన 9వ శరణం. 119:9. యవనస్తుల యొక్క నడక మారాలి. దేని చేత? వాక్యం చేత. కాబట్టి నీవైనా నేనైనా యవనస్తుడైనా ఎవరైనా మన నడక మారాలంటే వాక్యం అనేది అవసరం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వాక్యము యాకోబునకు దేవుడు దయచేశాడు. వాక్యమునిచ్చి ఇశ్రాయేలును బాగు చేశాడు. వాక్యముతో ఈ సృష్టి అంతటిని సృజించాడు. ఒక్క మాట వాక్యముతో శతాధిపతి యొక్క దాసుడు ఆరోగ్యవంతుడిగా మారాడు. గ్రీసు దేశస్థురాల యొక్క కుమార్తె ఒక్క మాటతో మారిపోయింది. వాక్కు చేత నడకలు మారిపోతాయి. నెహెమ్యా గ్రంథం 1:9. నెహెమ్యా గ్రంథము 1:9. నడక మార్చుకోవాలి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. అందుకే నేనే చదువుతానంట, కానీ మీరేమో ప్రయత్న పడతారు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించదని నీవు సెలవిచ్చితివి కదా. చాలు. నడక సరిగా ఉంటే మళ్ళీ ఎక్కడికి రప్పిస్తాడు? ఎక్కడి నుంచి అయితే మనల్ని తరిమేశాడో మళ్ళీ అక్కడికి నడిపిస్తాడు. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి నడక సరిగా ఉంటే మళ్ళీ వస్తారు వాళ్ళు, లేకపోతే రారు. 3వది ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 27వ వచనం. 9వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండం. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యములైనను వారి చెడుతనములైనను వారి పాపములైనను చూడకుము. దేన్ని చూడకూడదు? దేవుడు మన కాఠిన్యాన్ని, మన యొక్క తప్పులను ఆయన కనుక చూస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడెవడు? కాబట్టి మనము చూపును కూడా మార్చుకోవాలి.
మన చూపు దేవుని వైపు తేటగా చూసేటట్టు ఉండాలి. దేవుడు ఇర్మియాతో అన్నాడు, మొదటి అధ్యాయంలో కనపడుతుంది, మీకు అసలు చదవద్దు. అయ్యా నీకేం కనపడుతుంది అన్నాడు. బాదం చెట్టు. ఏం కనపడుతుంది? బాదం చెట్టు. దాని మీద ఏముంది అన్నాడు. ఒక పక్షి కనపడతాం. బాదం చెట్టు కనపడుతుందా, పక్షి కనపడతాం? పక్షే కనపడుతుంది అన్నాడు. అంటే చెట్టు అంతటిని చూడలేదు అతను. గురి ఎక్కడ ఉంది? పక్షి మీద. బోయాడు పక్షి మీద దృష్టి పెడతాడు, చెట్ల మీద దృష్టి పెట్టాడు. ఆ చెట్టు మీద ఒక 4-5 పక్షులు ఉంటే ఏ పక్షినో ఆ పక్షినే గురి పెడతాడు. అన్ని పక్షులను గురి పెట్టలేడు. అది జరిగే పని కాదు. కాబట్టి మనం కూడా గురి పెట్టుకొని మన చూపుని చూస్తూ ముందుకు పోవాలి. 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ వచనం. 16వ వచనం మాట కూడా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవర్తన నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఎవరి మాట? ప్రవక్త మాట వినాలి. నూతనంగా నీవు ఒకవేళ ఇప్పటిదాకా వినకుండా నిర్లక్ష్యంగా వాళ్ళు అంతే చెబుతారులే, వాక్యాలు అంతే ఉంటాయిలే, అవన్నీ చేయడం మనకు ఎక్కడ కుదురుద్ది అని అంటే కనుక నువ్వు ఏ స్వభావంతో ఉంటావు? పాత స్వభావమే. లేదు, వాక్యం చెప్పారు, ఇలా ఉంది, ఇలా మార్చుకోవాలి నేను ఆ పద్ధతి అని నీ యొక్క మాటని కూడా మార్చుకోవాలి. సేవకుడి యొక్క మాటను వినాలి. తలంపులు కూడా మార్చుకోవాలి. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 55:8, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. దేవుడు చెప్తాడు. తలంపులు మార్చుకోవాలి. ఆయన తలంపులకు మనము వెళ్ళగలగాలి. అలాగే దేవుని ప్రేమిస్తున్న పిల్లల కీర్తన గ్రంథము 118వ కీర్తన 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం. దేవుని యొక్క క్రియలు నీవు చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. వచ్చే సంవత్సరం ఇప్పటిదాకా చెప్పలేదేమో, ఇక ముందైనా చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. 65వ కీర్తన 11వ చరణంలో సంవత్సరం అనే దయా కిరీటాన్ని పొందుకోవాలి. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీవు పొందుకో. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 50వ వచనంలో, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 50వ వచనంలో సమాధానం కావాలి నీకు. అది సమాధానం ఏం కలగజేసిందంట? సారాన్ని కలగజేస్తుంది. దేవుళ్ళో సారాన్ని, ఉప్పు సారం కలిగింది కాబట్టి మనం రుచి వస్తుంది కూరకి. అలాగా నీవు కూడా సమాధానం అనేటువంటి దాన్ని, ఉప్పుని కనుక కలిగి ఉంటే నీలో కూడా దేవుని యొక్క సారము బాగా ఉండి ఇతరులకు ఎలా ఉంటుంది? అది రుచికరంగా మారుద్ది. అలాగా నీవు ఉండగలగాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 11:1. పోలిక, దేవుని పోలిక. ఏ పోలికలో? ఏ పోలికతో? క్రీస్తును పోలికతో నడుచుకుంటున్నా నేను, మీరు కూడా అలా నడవండి అని చెప్తున్నాడు పౌలు భక్తుడు ప్రజలకి. కాబట్టి మనం క్రీస్తును పోలిన నడక నడిచేవారిగా కనీసం వచ్చే సంవత్సరం అయినా ఉండగలగాలి. రోమాపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. రామపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి చేర్చుకునే విషయం, బంధువులతోనో లేదా నీ ఇంటి వారితోనో గొడవ పడి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాడు మా ఇంటికి రాకూడదు అని అనుకుంటున్నారేమో, అలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? చేర్చుకునే మనసు కలిగి ఉండాలి. పిల్లరా 10 రకాలు చెప్పాను. 1 స్వభావం మారాలి, 2 నడక మారాలి,
3 చూపు మారాలి, 4 మాట మారాలి, 5 తలంపు మారాలి, 6 క్రియలు మారాలి, 7 పొందాల్సినదటిని పొందుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి, పోలిక కలిగి ఉండాలి, చేర్చుకునేవారిగా ఉండాలి. ఈ 10 అంశాలు నీ యొక్క జీవితంలో వచ్చే సంవత్సరంలో జరిగించుకొని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని చెప్పే ధైర్యము నీకు కావాలి. అది రావాలి అంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతల గ్రంథము 28:13. ఏం చేయాలంట? పాపము ఒప్పుకొంటున్నది. కాబట్టి ఎన్ని జరగాలంటే ఏం చేయాలంటే పాపమును ఒప్పుకోవాలి. ఇది మనం చేసేది చివరి రోజులలో. కనీసం ఇక చెయ్యను ప్రభువా, ఇక ఇలాగ ఉండను ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను ప్రభువా, నీకు నచ్చినట్టుగా నడుస్తాను ప్రభువా, నన్ను వాడుకో, నన్ను దిద్దు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నీ మహిమార్థం నన్ను నడిపించు అని నువ్వు ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన నీవు చేసి దేవుణ్ణి మహిమపరచుదువు గాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం కొద్ది నిమిషాలు.